ఈ క్షణమందు మనము ఆలోచించే పాఠము, ద్విమనస్కుడు సమస్త మార్గాల యందు అస్థిరుడు. ద్విమనస్కుడు సమస్త మార్గములందు అస్థిరుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. అటు మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఏ ఉద్దేశంతో రాయబడుచున్నదో మనము అర్థం చేసుకోగలిగినప్పుడు మనం చదివిన వచనాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఇక పత్రిక ప్రభువును బట్టి, ఆయన సువార్తను బట్టి, శ్రమల ద్వారా చెదిరిపోయిన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులకు రాయబడేటువంటి సందేశం ఇది. ఈ విధంగా చెదిరిపోయినటువంటి వారు అనేక ప్రాంతాలలో వారు యాత్రికులుగా జీవించడం జరుగుతున్నది. అయితే అలాంటి ఒక పరిస్థితి క్రైస్తవునికి తగినదని, అలాంటి శ్రమలు మనము అనుభవించడానికి ఏర్పాటు చేయబడింది, కానీ వాటి నుంచి వైదొలగడానికి శ్రమలు మనకు దేవుడు అనుగ్రహించలేదనే సత్యమును ఆనాడు యాకోబు గారు నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువలన క్రైస్తవులు ఏ పరిస్థితిలో ఉన్నానో అది వారికి ఆనందముగా ఎంచుకోవలసిన ఆవశ్యకత ఉన్నదని 2-3 వచనములు వారికి తేటగా తెలియజేస్తుంది. మరియు అలాంటి శ్రమలు అనేది వారి విశ్వాసమునకు పరీక్షని, అలాంటి ఒక పరీక్షలో వారు పరిపూర్ణం చెందడానికి అవకాశం ఉన్నదని 4వ వచనము తెలియజేయబడుతుంది. అలాగైనట్లయితే వారు విశ్వాసమునకు పరీక్ష శ్రమలని, ఆ శ్రమలలో వారు పరిపూర్ణం చెందుతారని, అలాంటి శ్రమలు వచ్చినప్పుడు వాటిని తిరస్కరించకుండా వాటిని ఓపికతో సహించి ఆ శ్రమలో కూడా ఆనందించాల్సినటువంటి బాధ్యత వారికి ఉన్నదని ఆనాడు యాకోబు గారు తెలియజేస్తున్నారు. ఈ విషయంలోనూ అర్థం చేసుకోవాలంటే ప్రాథమికంగా మనుషునికి అవసరమైనటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానము కొదువుగా ఉన్నందువలన మనుషులు శ్రమలు కలుగుచున్నప్పుడు వాటి నుంచి వైదొలగడము, ఆ శ్రమలు తమ తప్పిదమునకు కారణమని భావించడము, ఆ శ్రమల్లో ఆనందించడానికి బదులుకు దుఃఖించడము, ఇలాంటి ఒక పరిస్థితులకు కారణము జ్ఞానము కొదువుగా ఉండడము. అయితే వీటిని అన్నిటిని అర్థం చేసుకోవాలంటే జ్ఞానం అనేది అవసరము. అలాంటి జ్ఞానము లేకపోయినట్లయితే మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులను మనము పొరపాటుగా అర్థం చేసుకొని క్రైస్తవత్వమును, క్రీస్తు వారిని మనము తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందువలన యాకోబు గారు వారి దగ్గర కోరుకునే ఆలోచన ఏమిటంటే,
ఈ పరిస్థితులన్నిటిని మీరు అర్థం చేసుకోవాలంటే దానికి కావలసింది జ్ఞానము. ఆ జ్ఞానము కొదువుగా ఉన్నందువలన ఎలాగున మీరు పొరపాటుగా ఆలోచన చేస్తున్నారు. అందువలన ఆ జ్ఞానం కొరకు దేవుని అయితే మీరు ప్రార్థన చేయండి అని 5వ వచనంలో ఆయన తెలియజేస్తున్నారు. ఆ జ్ఞానమును మీరు దేవుని అడగడం ద్వారా దేవుడు దాన్ని మనకి సులువుగా అనుగ్రహిస్తారు, చాలా సులభముగా అనుగ్రహిస్తారు. మనం అడగాల్సిన ఆలోచన ఏమిటి? మనము దేవుని దగ్గర జ్ఞానము పొందడానికి మనం చేయాల్సిన పని ఏమిటి? ఒకే ఒక పని ఏమిటంటే ఆయన్ని మనం అడగాలి. చాలా సింపుల్ గా చేసేటట్టు ఒక పని అది. దేవుని అయితే మనం జ్ఞానం కొరకు అడిగితే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. దాంట్లో ఏ విధమైనటువంటి షరతులు అనేది అక్కడ చెప్పబడలేదు. దేవుణ్ణి మీరు అడగండి, దేవుడు కొదువుగా ఉన్నట్లయితే జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఎవరిని కూడా జ్ఞానం అడిగినందువల్ల ఆయన గద్దించరు. ఆయన ధారాళముగా దయచేస్తున్నాడు. కాబట్టి ప్రభువు నందు మనకు కలిగిన యాక్సెస్ అంటే మనకు కలిగినటువంటి ఒక బాధ్యత ఏమిటంటే జ్ఞానము కొరకు దేవుణ్ణి మనము ఎవరైనా సరే ఆయన అడగడానికి అవకాశం ఉంది. అయితే ఒక షరత్ ఏమిటంటే దేవుడు జ్ఞానమును ఇస్తాడా లేదా అనే సందేహం అనేది మనకు ఉండకూడదు. 2, విశ్వాసముతో దానిని అడగాలి. ఒకవేళ మనం సందేహించినట్లయితే ఆ సందేహం ఎలాంటిదో 6వ వచనములో తెలియజేయబడుతుంది. అది గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్రపు తరంగను పోలి ఉండును. కాబట్టి సముద్రములో తరంగములు అనేది ఒక తరంగములు పోలి ఉంటే ఏది ఒక స్థిరమైనటువంటిది కాదు, అది అస్థిరమైనటువంటిది. ఎటు గాలి కొడితే అటు తరంగములు అనేది పొర్లుతూ ఉంటది. ఒక స్టాండర్డ్ అయిన ఒక నమూనా అనేది తరంగానికి ఉండదు. అలాంటి ఒక పరిస్థితి అనేది సందేహించేటువంటి వానికి ఉంటున్నది. అలాగూ సందేహించేటువంటి వానికి ఉన్న ఇంకొక గుణం ఏమిటంటే అట్టి మనుషుడు దిమ్మనస్కుడై. సందేహించేటువంటి వారు దిమ్మనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకి ఏదైనా దొరుకునని తలంచుకొనరాదు. అట్టి మనుషుడు దిమ్మనస్కుడై 2 మనస్సు కలిగిన వాడై. గమనించండి, తన సమస్తమైన మార్గములందు తాను దేన్నైతే చేయాలనుకుంటున్నారో ఆ మార్గములన్నిటిలో అతడు అస్థిరమైనటువంటి వాడు. అలాంటి అస్థిరమైన మనసుతో ఒక సందేహముతో దేవుణ్ణి మనం అడిగినట్లయితే అని చెప్తున్నారు, ప్రభు వలన దేవుని వలన మనకి ఏది కూడా దొరకదు. కాబట్టి క్రైస్తవులు అనేటువంటి వారు సులభమైన పద్ధతిలో దేవుని యొక్క జ్ఞానమును పొందడానికి బదులుగా సందేహించి దేవుడు ఇస్తాడా లేదా, ఆ జ్ఞానం అనేది మనకి ఉపయోగపడుతుందా లేదా అనే సందేహములతో మనము అడిగినట్లయితే అలాంటి వారికి దేవుని యొక్క ఏమీ దొరకదని ఇక్కడ చేతగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మనస్కులు ఎక్కడో లోకంలో ఉన్న వారిని గురించి చెప్పబడింది కాదు. ఈ దమనస్క్ అనేది సంఘంలో ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడేటువంటిది.
ఎవరైనా దిమనస్కులు ఉన్నట్లయితే ఈనాడు ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే వాళ్ళు లోకంలో ఉన్నారని ఒక భావన కలిగి ఉంటుంది. లేదు, ఇది సంఘంలో ఉన్నటువంటి ఒక చర్యను ఆనాడు యాకోబు గారు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఈనాడు మీరైనా సరే, నేనైనా సరే, మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయము, ప్రతి కార్యము, అది మేలుగానే ఉన్నాయి, చెడుగానే ఉన్నాయి. అది ఏ రూపంలో అయినా సరే మనకు అది అనుకూలంగా ఉండవచ్చును, వ్యతిరేకంగా ఉండవచ్చు. మనలను బాధించేది ఉండవచ్చును, లేక మనలను బాగుపరిచేది ఉండవచ్చు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని మనం అర్థం చేసుకోవడం అంత సులభమైంది కాదు. కారణం ఏమిటంటే మనకి ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. జరిగిన తర్వాతే మనం కూర్చొని ఆలోచన చేస్తాం. కూర్చొని ఆలోచన చేసినను దాని వలన మనకి ఒక పూర్తి అభిప్రాయం అనేది మనకు కలగకపోవచ్చు. ఒకవేళ ఒక అభిప్రాయం మనకు కలిగినను సరే, అభిప్రాయమునకు భిన్నముగా మరెవరైనా ఒకరు చెప్పి దాన్ని కూడా మనం అంగీకరిస్తాం. అందువలన ఆనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవుల యొక్క జీవితంలో వారికి కలుగుతున్న శ్రమలు, నానా రకములైన శోధనలు అనేది వారు పూర్తిగా అర్థం చేసుకోవడానికి విఫలమయ్యారు. అలాంటి ఒక విఫలతం అనేది, అలాంటి ఒక సమస్యలు క్రైస్తవులు ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. ఈనాడు అనేక సందర్భాల్లో ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవుల వల్ల ఈనాడు మనకు జరుగుతున్నటువంటి సంఘటనలు, అది ఏదైనా సరే, వ్యక్తిగతంగా ఉండొచ్చును, కుటుంబంలో ఉండొచ్చును, సంఘంలో ఉండొచ్చును, ఏ విధమైన సమస్యలైనా సరే మనం ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, బాధలు ఎదుర్కొంటున్నట్లయితే, శ్రమలను మనము అనుభవిస్తున్నట్లయితే, అనేకమైన సమస్యలను మనము ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, వాటన్నిటిని మనం అర్థం చేసుకోకుండా అలాగనే మన జీవితాన్ని ఫోన్ ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది బ్రదర్. మరి ఇక్కడ వర్షం వస్తుంది బ్రదర్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అందువలన క్షమించాలి. అందువలన మన యొక్క జీవితంలో ఏ రూపంలో అయినా సరే మనకు సంభవిస్తున్న ప్రతి దానిని మనము అర్థం చేసుకొని అది ఎందుకు ఆ విధంగా సంభవిస్తున్నదో మనం వాటిని ఎరగవలసినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు వారు కలుగుతున్న పరిస్థితులు దేవుడు అలాగే విడిచిపెట్టమని చెప్పలేదు. వారిని ఎందుకు కలుగుతుందో తెలుసుకోమంటున్నారు. ఈనాడు మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం అలాగే విడిచిపెట్టకుండా వాటిని కూడా మనం తెలుసుకునవలసిన అవసరం అనేది ఉంటున్నది. అలాగైనట్లయితే వారు తెలుసుకోవడానికి దేవుడు వారికి అవసరమైనది ఏమిటంటే జ్ఞానము. వారికి ఎలాగున పరిస్థితులను తెలుసుకోవడానికి జ్ఞానం అవసరము, అలాగున ఈనాడు మన పరిస్థితులను కూడా మనము తెలుసుకోవడానికి జ్ఞానం అనేది అవసరము. జ్ఞానం అనేది ఎక్కడో దొరికేటువంటిది కాదు, దేవుని వద్ద ఉన్నటువంటిది. ఇది పరలోక సంబంధమైన జ్ఞానము. అలాంటి పరలోక సంబంధమైన జ్ఞానమును మనం పొందడానికి మనం చేయవలసినటువంటి ఒక కనీసమైనటువంటి పని ఏమిటంటే దేవుణ్ణి మనం అడగడం. ఇంత సులభముగా మనము దేవుని యొక్క జ్ఞానమును పొందడానికి అవకాశం ఉన్నదని దేవుని యొక్క లేఖనములు స్పష్టముగా మనకు తెలియజేస్తుంది. అందువలన మనకి పొదవైనది ఏమిటి? జ్ఞానము.
2, ఆ జ్ఞానము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 3, ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. 4, విశ్వాసము ఎలా చేయాలి? విశ్వాసముతో ప్రార్థించాలి. ఎవరి నామములు చేయాలి? యేసుక్రీస్తు నామములు చేయాలి. దీనికి మనము ఎంతకన్నా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మనం చేసేటువంటి ప్రార్థనే. మనం దేవునికి, పరలోకముందున తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. మనకి ఏది కుదువు ఉన్నదో దాని కొరకు చేస్తున్నాం. విశ్వాసముతో చేస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క నామములో మనం చేస్తున్నాం. దేవుడు చెప్తున్నారు, అలాగూ మనము దేవునికి చేసినట్లయితే ఆయన మనల్ని గద్దించకుండా, ఎందుకు అడుగుతున్నామని దేవుడు మనల్ని గద్దించరు. నీకు అవసరం లేదని మనల్ని ఆయన గద్దించరు. మన జీవితపు పరిస్థితులను క్రీస్తులో మీరు నేను జీవిస్తున్నట్లయితే, ఈ లోకములో క్రైస్తవులుగా జీవిస్తున్నందుకు ఎందుకు ఎలాంటి ఒక పరిస్థితులు నాకు కలుగుతున్నదో వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానమును దేవుని అంత ప్రతి మనుషుడు అడగవలేనని, ప్రతి క్రైస్తవుడు అడగవలేనని దేవుడు మన దగ్గర కోరుకుంటున్నారు. కానీ ఒకే ఒక్క విషయం ఏమిటంటే, మనం ఎన్నడూ కూడా సందేహంతో దేవుని దగ్గర అడగకూడదు. కారణం ఏమిటంటే, సందేహించువాడు దిమ్మనస్కుడు. అలాంటి దిమ్మనస్కులతో దేవుడు తన జ్ఞానమును పంచుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అందువల్ల ఆయన చివరిలో చెప్తున్నాడు, అట్టివానికి ఏమీ దొరకదు. తన జ్ఞానమును ఆయన ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు. అదే వచనంలో మనం చదువుతున్నాం. ఆ వచనాన్ని మనం చదివాము 7-8 వచనం చివరిలో. తనకి ఏదైనా దొరుకునని తలంచుకున్నదు. దాని అర్థం ఏమిటి? తన జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించడు. అలాంటి వారికి అనుగ్రహించడం వలన నిష్ప్రయోజనమే తప్ప ప్రయోజనం లేదు. అలాంటి వారితో దేవుడు కలిసి పని చేయడానికి ఇష్టం లేదు. అలాంటి వారికి జ్ఞానం ఇవ్వడం ద్వారా దాని వలన అతడు దానిని ఎరగడానికి బదులుగా దాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటారే తప్ప దానిని సరిగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. అందువల్ల దేవుడు చెప్తున్నారు, అలాంటి దిమ్మనస్కులు ఎవరైనా దేవుని పిల్లలలో ఒకరుగా ఉన్నట్లయితే, అలాంటి వారు దేవుని యొద్ద అడిగినట్లయితే ఒకే విషయం అని చెప్తున్నారు, ఆయన యొద్ద నుంచి మనకి ఏమీ దొరకదు. ఈ సత్యము ఆనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వర్తించినట్లయితే, ఈనాడు అదే దేవుని పిల్లలైనటువంటి మనకి వర్తిస్తుందనే సత్యములు మనము తెలుసుకునవలసిన అవసరం అనేది ఉంటున్నది. అలాగైనట్లయితే దిమ్మనస్కులు అంటే ఎవరు దిమ్మనస్కులు? ఒకసారి మనము దేవుని యొక్క లేఖనముల ద్వారా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దిమ్మనస్కుడు అన్నట్లయితే మొదటగా 2 ఆత్మలను కలిగినటువంటి వాడు, లేక 2 మనస్సులను కలిగినటువంటి వాడు. ఒక మనసు దిమ్మనస్కుడు అంటే 2 మనసులు. ఒక మనసు దేవునికి, ఇంకొక మనసు తనకి. ఒక మనసు పరలోకం వైపు, మరో మనసు భూమి వైపు. ఇలాగున 2 మనసులు కలిగి ఒకే మనుషుడు, ఒక మనసు లేదు అతనికి, 2 మనసులు ఉన్నాయి. ఒకటి దేవుని వైపు ఉంది. దేవుడు తాను ఎన్నడూ కూడా వద్దనుకోడు. దేవుడు తనకు కావాలి, అటు లోకము కావాలి. దేవుడు కావాలి, ఇటు తాను కూడా కావాలి. దేవుణ్ణి ప్రేమించాలి, తన్ను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించాలి. ప్రభువును ప్రేమించాలి, లోకాన్ని కూడా ప్రేమించాలి. తనకు పరలోకం కావాలి, భూమి కావాలి. 2 విషయములలో దేన్ని విడిచిపెట్టలేని ఒక మనసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి వారిని గురించి ఈ సందేశంను తెలియజేయడం జరుగుతుంది. గమనించండి.
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నాడు ప్రభు. ఇలాంటి దిమ్మనస్కులను అనేకులు చూశారు ఆయన. వారు రెండింటికి సేవ జరిగిస్తున్నారు. ఇటు దేవునికి లోబడుతున్నారు, అటు లోకం వైపు వెళ్తున్నారు. లోకాన్ని ప్రేమిస్తున్నారు, అటు దేవుని కూడా ప్రేమిస్తున్నారు. ఏ విధమైనటువంటి సంకోచం అనేది లేదు. ఒకరిని మనం ప్రేమించాలి తప్ప ఇద్దరిని మనం ప్రేమించలేము. ఎందుకంటే ఇద్దరు ఒకే రకంగా ఉంటే మనం ప్రేమించవచ్చు. దేవుని యొక్క ఉద్దేశములు, లోకం యొక్క ఉద్దేశములు ఒకటిగా ఉన్నట్లయితే రెండింటిని ప్రేమించవచ్చు. మనం దేవుణ్ణి ప్రేమించవచ్చు, యేసుక్రీస్తు వారిని ప్రేమించవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఒకటే కాబట్టి మనము వారిని ప్రేమించడంలో మనకి ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ దేవుణ్ణి ప్రేమించడం, లోకాన్ని ప్రేమించడం ఎంత భిన్నమైందో గమనించాలి. లోకం యొక్క ఉద్దేశాలు వేరే, లోకం యొక్క ఆలోచనలు వేరే, లోకం యొక్క తలంపులు వేరే, లోకం యొక్క ఆలోచనలు వేరే. దేవుని యొక్క ఆలోచనలు వేరే, దేవుని యొక్క ఉద్దేశం వేరే, దేవుని యొక్క నిర్ణయాలు వేరే. రెండు కలిసి నడవలేవు. అందువలన నేను లోకాన్ని ప్రేమిస్తాను, అటు దేవుణ్ణి ప్రేమిస్తాను, లేక ఇద్దరు నాకు యజమానులు కావాలనుకున్నట్లయితే మనం నశించిపోవడానికి అవకాశం ఉంది. అందువలన ప్రభు తెలియజేస్తున్నారు, మనం ఇటు భూమి మీద జీవించేటప్పుడు మనకి ఒకే ఒక యజమానుడు ఉండాలి. ఆ యజమానుడు ఎవరు? ఎన్నుకొనవలసినటువంటి బాధ్యత అనేది మన మీద ఉంది. ఇటు దేవుణ్ణి యజమానుడిగా ఎంచుకోండి, లేనట్లయితే మీరు లోకాన్ని యజమానుడిగా ఎంచుకోండి. దానివలన ఏ విధమైనటువంటి ఆ మనసు అనేది అన్స్టేబుల్ కాదు, ఇది ఒక స్టేబుల్ అయినటువంటి మైండ్. ఒకటి నేను లోకాన్ని అనుభవించాలనుకుంటున్నానా, లోకాన్ని ఎన్నుకుంటాను, నేను లోకమే నా యజమానుడు. లేనట్లయితే దేవుణ్ణి ఎన్నుకుంటాను, దేవుణ్ణి ఎన్నుకున్నట్లు దేవుడు నా యొక్క యజమానుడు. అయితే విషయం ఏమిటంటే విమర్శకులు ఏం చేస్తారంటే ఇద్దరిని ఎన్నుకుంటారు. అటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి. ఎవరిని ద్వేషించడానికి ఇష్టం లేనటువంటి వారు. అయ్యానే దేవుణ్ణి ఎన్నుకున్నట్లయితే దేవుణ్ణి ఎన్నుకుందాం అనే శ్లోకం వదిలేద్దామని అక్కడ ఉద్దేశంగా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉద్దేశంగా గమనించాలి. యజమానులు అనేటువంటి వారు ఒకే యజమానుడు ఉండాలి. ఒక యజమాని నేను ఎన్నుకున్నట్లయితే మరో యజమానుడిని నేను ద్వేషించాలి. ఆ విధంగా ద్వేషించగలిగినప్పుడు మాత్రమే మన యొక్క నిజమైన యజమానుడు ఎవరో గుర్తించడానికి అవకాశం ఉంది. అయ్యా నేను లోకాన్ని ద్వేషించను, కానీ దేవుడు నా యొక్క యజమానుడు అనుకున్నట్లయితే అతడు నిజమైనటువంటి వ్యక్తి కాదని దేవుడు స్పష్టంగా యేసుక్రీస్తు వారి ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. అన్నాడు పేతురు గారికి ఇలాంటి ఒక ఆలోచన అనేది ఉన్నది. మత్తయి సువార్త 14:30 సందేహం అనేది మనుషుల్ని దిమ్మనస్కులుగా ఎలాగూ చేస్తుందో చెప్పబడినటువంటి ఒక సందర్భం ఇది. మత్తయి సువార్త 14:30 గాలిని చూసి భయపడి మునిగిపోగసాగి ప్రభువాను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పాను. ఇటు ప్రభువును బట్టి పేతురు గారు నేల మీద నడిచారు. ఆ మనసు అనేది చాలా బలమైనటువంటిది. ప్రభు నేల మీద నడుస్తున్నారు కాబట్టి నేను నేల మీద నడుస్తాను అనే ఒక ఉన్నతమైన విశ్వాసం అనేది ఆనాడు పేతురు గారు కలిగి ఉన్నారు. మిగిలిన 11 మందికి ఆ విశ్వాసం లేదు. అందువలన పేతురు గారు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిగాను గుర్తించబడ్డారు.
అయితే తన విశ్వాసం అనేది ప్రభు మీద ఉన్నను, సముద్రపు గాలి అనేది తన్ను ముంచి వేస్తుందనే సందేహం కలిగింది. అంటే తన ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఇటు సముద్రమును చూసి కూడా తాను భయపడుతున్నారు. అటు ప్రభువును చూస్తున్నారు, ఇటు సముద్రాన్ని చూస్తున్నారు. రెండిటిని చూసినప్పుడు ఏమైంది? ఇప్పుడు రెండిటిని చూసినప్పుడు రెండు తలంపులు వచ్చేసాయి. అయ్యా ప్రభువు ఉన్నారు, ఆయన రక్షిస్తారు, ఆయన తెలుసును. ఆయనైనా సరే తను ముంచి వేస్తుందనే ఒక అల్ప విశ్వాసం అనేది వచ్చినప్పుడు ప్రభువు చెప్తున్నారు, సందేహపడకు. ఎందుకంటే సందేహం అనేది రెండు మనస్సులు కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. అలాగనే మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక ఆలోచన అనేది ఆనాడు ప్రభు దినములలో ఒక వ్యక్తిని గురించి మాట్లాడబడినటువంటి సందేశం ఇది. 9వ అధ్యాయము 24వ వచనంలో తెలియజేయబడిన సందేశం నేను చదువుతాను, గమనించాను. ఒక మూగదేయం పెట్టినటువంటి వ్యక్తి మూగదేయం పెట్టినటువంటి తన కుమారుని ఒక వ్యక్తి తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు 9వ అధ్యాయం 24వ వచనంలో 6 శిష్యులు ఆయన్ని బాగు చేయలేకపోయారు. అయితే ప్రభు దగ్గరికి ఇప్పుడు ఆయన తీసుకొస్తున్నారు. 21వ వచనం నుంచి ప్రభు ఆయన అడిగారు, ఇది ఎంతకాలం నుంచి అనేది ఆయన సమాధానం చెప్పారు. ఇప్పుడు 23వ వచనంలో అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయనతో చెప్పాను. వెంటనే చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నమ్మకం ఉంది, గమనించాను, నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయమని బిగరగా చెప్పాను. రెండు మనసులు, విశ్వాసం ఉంది, సందేహం ఉంది. ప్రభు స్వస్థపరుస్తారా? స్వస్థపరచవచ్చునేమో, ఒకవేళ స్వస్థపరచలేకపోవచ్చునేమో. రెండు సందేహముల మీద మనుషుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు దగ్గర ఆయన కోరుకున్నటువంటిది తనకు సహాయం చేయమని కోరుకున్నాడు. కాబట్టి రెండు మనసులు అనేది మనుషుని ఎలాగూ జీవించవలేనో, తన జీవితమునకు ఒక ఆటంకం మారిపోతుంది. ఎటు జీవించలేని పరిస్థితి. ఆనాడు లవోదిక సంఘమునకు ఉన్న పరిస్థితి కూడా అలాంటిదే. వారు అటు చల్లగానని లేదు, వెచ్చగానని, నులివెచ్చగా ఉన్నారు. ప్రభు చెప్పారు, అలాంటి వారు నేను వేస్తాను. నులివెచ్చని స్థితి, రెండు పరిస్థితులు ఏదైనా ఒక పరిస్థితిలో ఉండాలి. ఒకటి చల్లగానుండు, వెచ్చగానుండు. నులివెచ్చగా ఉన్నటువంటి స్థితి అనేది మనస్కు. అలాంటి స్థితి కలిగిన మనుషులతోనైనను, సంఘముతోనైనను ప్రభు పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ప్రభు తన జ్ఞానమును, దేవుడు తన జ్ఞానమును అలాంటి మనుషులకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏమిటంటే వారు రెండు మనసులు కలిగి లోకంలో జీవిస్తున్నారు. అది ఆనాడు వాస్తవం అయితే ఈనాడు అనేక మంది క్రైస్తవుల జీవితములలో వాస్తవం అనే సత్యమును మనం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అలాంటిది మనస్సు అనేది ఎవరికి ఉన్నను సరే, అలాంటి వారితో దేవుడు పని చేయడానికి ఇష్టం లేదు. ప్రభు అలాంటి వారిని వేస్తానని ఆయన తేటగా తెలియజేయడం జరుగుతుంది. రెండోది, మనస్సు అనేది ఏం చేస్తుందంటే రెండు హృదయములు కలిగినటువంటి వాడు, లేక రెండు ఉద్దేశములతో బతికేటువంటి వాడు.
దిమనస్సు అంటే ఏమిటంటే రెండు మనస్సులు కలిగిన వారని మొదట చూశాం. రెండోది దిమనస్కుడు ఏం చేస్తాడంటే రెండు ఉద్దేశాలతో జీవిస్తాడు. ఈ రెండు ఉద్దేశాలు ఏమిటంటే ప్రతి మనుషుడు దేవుని వద్దకు రావాలని ఎదురు చూస్తారు. కానీ ఇంకొక ఉద్దేశం ఏమిటంటే పాపము నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడడు. అటు పాపాన్ని ప్రేమించాలి, ఇటు దేవుని వద్దకు రావాలి. రెండు ఉద్దేశాలు. తన యొక్క ఉద్దేశం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇలాంటి మనుషులు ఏం చేస్తారంటే ప్రభు తమను ప్రేమించడానికి, ప్రభు తమను రక్షించడము, తమ రక్షణ పొందడానికి ప్రభు అవసరం. కానీ ప్రభు తమను ఏలడానికి తమకు ఆయన అవసరం లేదు. ఈనాడు లోకములో మనుషులందరూ ప్రభువునందు రక్షణ పొందాలని, ప్రభు తమ పాపం నుంచి రక్షణ పొందాలని అనేక మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. రక్షణ వరకే తనకు ప్రభు అవసరం. రక్షణ పొందిన తర్వాత తమను ఆయన ఏలాలని వారు ఎన్నడూ కూడా ఆయన ఎంత కోరుకోవడం లేదు. ప్రభు దగ్గర రక్షణ పొంది నేరుగా నేను రక్షణ పొందడానికి నాకు ప్రభు అవసరం, ఆయన నా యజమానుడిగా లేక నన్ను ఆయన ఏలడానికి నాకు అవసరం లేదనేటువంటి పరిస్థితి. ఇలాంటి మనుషులు మరో రకంగా ఆలోచన చేసినట్లయితే ఒక కాలు సంఘములోను ఇంకో కాలు లోకంలో పెట్టినటువంటి వారు. వీళ్ళ జీవితం అంతా అలాగే ఉంటుంది. ఒక కాలు లోపల ప్రభు సంఘములో ఉంటుంది, ఇంకో కాలు లోకంలో పెట్టి అంటారు. ఏ కాలు తీసినా సరే అన్బ్యాలెన్స్ అయిపోతారు. అది కావాలి, ఇది కావాలి, సంఘం కావాలి, లోకం కావాలి. సంఘములో తమకు పరిశుద్ధత కావాలి, లోకములో ఉన్నటువంటి అపవిత్రత కూడా కావాలి. కీడును ప్రేమించడం, మంచిని ప్రేమించడం, రెండు ప్రేమించలేము ఒకేసారి. ఇలాంటి రెండు ఉద్దేశములతో ఏ మనుషుడు దేవుణ్ణి సంతోషపరచడం అనేది అసాధ్యం. దీనికి ఒక ఉదాహరణగా మనము 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో మనం చదవబోతున్నాం. 1 రాజులు 18వ అధ్యాయం 20వ వచనము. ఆనాడు ఏలియా గారి కాలంలో ఇశ్రాయేలీలందరూ రెండు ఉద్దేశముల మధ్య జీవిస్తున్నారు. అలాంటిది ఒక మనసు, అది రెండు మనసులు, రెండు ఉద్దేశాలు. ఈ రెండు ఉద్దేశాలతో మనుషుడు జీవించినట్లయితే అలాంటి ఒక జీవితం అనేది దేవునికి అంగీకారం కాదని ఆనాడు ఏలియా గారు స్పష్టంగా ఇశ్రాయేలీయులకు తెలియజేశారు. ఒకసారి 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు, రెండు ఉద్దేశాలతో, రెండు ఆలోచనలతో మీరు ఎందుకు ఒక స్థిరంగా లేకుండా ఉంటున్నారు? స్థిరత అనేది ఎలా కలుగుతుందో గమనించాలి. ఒకటి, యెహోవా దేవుడైతే ఆయన్ని మీరు అనుసరించాలి, లేక బయలు దేవుడైతే వారిని మీరు అనుసరించాలి. కానీ ఆనాడు జనులు ఏం చేశారో గమనించండి. జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకకపోయేది. ఇలాంటి మనుషులను దేవుని పిల్లలుగా చెప్పడానికి, దేవుని పిల్లలు అనుకోవడానికి బాధాకరమైనటువంటి విషయం. ఏలియా చెప్తున్నారు, యెహోవా మీ దేవుడైతే ఆయన్ని అనుసరించండి. కానీ అక్కడున్న జనులు రెండు ఉద్దేశాలతో జీవించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. దాని అర్థము, దేవుని మందిరం దగ్గరకు వచ్చి దేవునికి బలి అర్పిస్తారు, దేవునికి చేయవలసిన
కార్యక్రమాలన్నీ జరిగిస్తారు. పండుగలను ఆచరిస్తారు, దేవుని చెల్లించాల్సిన అర్పణలు ఇస్తారు, నైవేద్యం చెల్లిస్తారు, అన్ని రకముల కార్యక్రమాలు జరిగిస్తారు. అంతటితో ఆగిపోతే దాని సంగతి వేరే. వీళ్ళు ఏం చేస్తారంటే బయలు దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా ఏం చేయవలేనో ఆ బయలుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తారు. దాన్ని చేస్తూ దీన్ని చేస్తూ మనుషులు రెండు ఉద్దేశములతో ఏ మనుషుడు జీవించినా సరే అలాంటి ఒక జీవితం అనేది దేవునికి న్యాయమైనటువంటిది. ఎలీయా చెప్పారు, ఎలాంటి వారు మీరు ఇశ్రాయేలీలుగా దేవుని పిల్లలుగా ఉండడానికి అవకాశం లేదు, తెలుసుకోండి, మీరు నిర్ణయం తీసుకోండి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనించండి, ఒక్క మాట అయినను పలకకపోయారు. ఎంత ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఆనాడు ఇశ్రాయేల్ మధ్యలో ఏర్పడిందో గమనించారు. కానీ సమస్య ఏమిటంటే ఈనాడు క్రైస్తవుల మధ్య కూడా అలాంటిదే ఉంటున్నది. ఈనాడు లోకంలో ఉన్నటువంటి వారు కూడా ఎలాగో జీవిస్తున్నారు. ఈనాడు విగ్రహారాధనను మనం నేరుగా చేయకపోయినా సరే, మనము ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని, ఒకే రాజ్యంలో ఉన్నామని, ఒకే సంఘం అని, ఒకే నిబంధనకు లోబడుతున్నామని మనం చెప్తున్నాం. కానీ మన హృదయంలో అనేకమైన విగ్రహాలు పెట్టుకొని ఉన్నాం. ఆ విగ్రహం ఏదైనా ఉండొచ్చు. ఆ విగ్రహానికి మనము రహస్యంగా మొక్కుతూ బహిరంగంగా క్రైస్తవులుగా మనం గుర్తించబడి దౌర్భాగ్య పరిస్థితి నాడు అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో ఉంది. ఇలాంటి రెండు తలంపులు కలిగినటువంటి వారితో దేవుడు పని చేయడం అసాధ్యం. ఇంకొక ఉదాహరణ గమనించండి. ఈ రెండు తలంపుల మధ్య జీవించేటువంటి వారి పరిస్థితి 2 రాజులు 17వ అధ్యాయము 33వ వచనంలో, ఆ ప్రకారము వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఉండి తాము జనుల నుండి పట్టబడురు, ఆ జనుల మధ్య మరాల్చు తమ దేవతను పూజించుంటరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు తమ పెట్టిన విగ్రహములను పూజించవచ్చును, మరియు పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేస్తున్నారు. సమరయ్యల పరిస్థితి కూడా అలాంటిదే. వారు అటు విగ్రహారాధన చేయడం, ఇటు దేవుని సేవించాలి. అలాంటి వారు రెండు ఉద్దేశములతో జీవించే ఏ మనుషునితో అయినా సరే దేవుడు పని చేయడానికి ఇష్టమైనది లేదు. ఈ యొక్క సత్యాన్ని మనం అందరము గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. 3వ పాయింట్ ఏమిటంటే, ఇలాంటి దిమనస్కులు వారి మార్గములన్నిటిలో అస్థిరులు. ఆయన చెప్పినటువంటి ఆలోచన అదే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో, వారి మార్గములన్నిటిలో వారు అస్థిరులు. అంటే వారు చేసే ప్రతి దాంట్లో ఒక స్థిరత అనేది ఉండదు. ఏ విషయంలో ఒక స్థిరత ఉండదు. ఎక్కడ చూసినా సరే ఒక స్థిరమైనటువంటి ఒక 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 మేలు అనేది ఉండదు. అన్నిటిలో అటు ఇటు ఉంటారు. వారి మార్గములన్నీ అస్థిరమైనటువంటిదే. ఉదాహరణకి వారి విశ్వాసం తీసుకున్నట్లయితే స్థిరంగా ఉండదు. కొద్దిగా విశ్వాసం ఉంటుంది, కొద్దిగా సందేహం ఉంటుంది. వారి విశ్వాస మార్గములో వారు స్థిరమైనటువంటి వారు కదా, అస్థిరమైనటువంటి వారు. కొన్ని సందర్భాల్లో బలంగా ఉంటారు, మరి కొన్ని సందర్భాల్లో బలహీనపరచబడతారు. కొన్ని సందర్భాలలో వారి విశ్వాసం అనేది ఎంతో గొప్పదిగా ఉంటుంది, మరికొన్ని సందర్భాలలో వారి విశ్వాసం అనేది చాలా బలహీనమై ఉంటుంది. వారి విశ్వాస మార్గాన్ని తీసుకున్నట్లయితే అస్థిరమైనటువంటిది.
అనేక సందర్భాల్లో వారి యొక్క విశ్వాసాన్ని మనము చూసినట్లయితే ఎంతో గొప్పవారు అనిపిస్తుంది. కానీ వారు చేసే కొన్ని పనులను బట్టి, వారు చేసే కొన్ని విషయాలను బట్టి వారు ఇంత అవిశ్వాసులని వారి మీద మన సందేహం కలుగుతుంది. రెండోది ఏమిటంటే వారికి విధేయత మార్గములో వారు అస్థిరమైనటువంటి వారు. వారికి విధేయత విషయంలో పైన ఉన్నటువంటి వచనానికి అవిశ్వాసములో అస్థిరులు అనడానికి యాకోబు 1:7, 1:6 వచనమును మనం గుర్తించడానికి అవకాశం ఉంది. విధేయతలో వారు అస్థిరులు. వారి యొక్క విధేయత అనేది అతీతమైన విధేయతగా కొన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తారు. మరికొన్ని సందర్భాల్లో వారికి విధేయత అనేది వ్యతిరేకంగా ఉంటుంది. కొన్నిసార్లు విధేయత కనపరుస్తారు, మరికొన్ని సందర్భాల్లో అవిధేయులుగా ఉంటారు. మార్కు సువార్త 6:20 వచనంలో హేరోదు గారు ఆనాడు బాప్తిస్మా యోహాను గారిని గురించి విని సంతోషపడ్డారు. ఆయన చెప్పిన మాటలన్నిటిని విన్నారు. కానీ హేరోదు ఆయన విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి. అలాంటి ఒక అస్థిరమైనటువంటి వాడు. మార్కు సువార్త 10:17 గమనించినట్లయితే ధనవంతుడైన యవ్వనస్తుడు ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చినటువంటి వ్యక్తి తన యొక్క విశ్వాసతను, తన యొక్క విధేయతను చూపించారు. కానీ ప్రభు చెప్పిన దానికి విధేయులు కాలేకపోయారు. ఒక దగ్గరేమో ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని ఆజ్ఞలని విధేయుడని చెప్తాను, కానీ ప్రభు ఇచ్చిన ఆజ్ఞకి అవిధేయుడు వెళ్తున్నారు. ఒక స్థిరమైనటువంటి విధేయత లేనటువంటి జీవితం. మనకిష్టం వరకు ఉన్నటువంటి వాటన్నిటికీ విధేయులు అవడము, కష్టమైన వాటికి అవిధేయులుగా ఉండడం. ఇలాంటి వారితో దేవుడు యేసుక్రీస్తు వారు పనిచేయడానికి ఇష్టమే లేదు. మూడోది గమనించండి, వారి యొక్క కోరికల్లో కూడా వారు అస్థిరమైనటువంటి వారు. వారి యొక్క కోరికల్లో, వారికి ఉన్నటువంటి ఉద్దేశముల్లో, వారికి ఉన్న కోరిక ఎలాగైనా సరే మనము ప్రభువులు ఎదగాలని ఈరోజు ఆలోచన చేస్తాం. మరలా మరుసటి రోజు జరిగినప్పుడు మనం ఎలా ఎదగలేమని సందేహించేటువంటి వారు. బలమైనటువంటి కోరికలు, నేను ఇక మీదట పాపం చేయకూడదని బలమైన కోరిక కలిగి ఉండడం. కానీ మాకు బలహీనత ఉంది, పాపం చేయలేక ఉండలేమని ఒక స్థిరమైనటువంటి మనస్సు. ఇలాంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు వారితో పనిచేయడం అనేది అసాధ్యం అనే విషయమును గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అలాగైనట్లయితే ఇలాంటి అస్థిరమైన మనస్సులకు కారణం ఏమిటి? ఒకటి, హృదయం అనేది స్థిరముగా లేకపోవడం కారణము. మన హృదయం అనేది ఒక విషయములో ఒక స్థిరమైనది లేకపోవడం. కీర్తనలు 66:18 మన హృదయములో మనం దుష్టత్వమును పెట్టుకొని మన హృదయాన్ని మనం స్థిరపరచుకోలేం. 2, మనుషులకు మనుషుల విషయమైన భయం. ఎందుకంటే మనుషులను చూసినటువంటి భయము మనకి ఉరిని తీసుకొస్తుంది. సామెతలు 29:25. అలాంటి భయం అనేది మనకి అస్థిరులుగా చేస్తుంది. మూడోది, ఒక బలమైన స్థిరమైన వేరు లేకపోవడం. ఒక పునాది చెట్టు ఎలాగైతే వేరు అస్థిరంగా ఉంటే పడిపోతుందో అలాగ ఉండడం. మత్తయి సువార్త 13:21. ఇవన్నీ కొన్ని కారణాలు, ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇలాంటి ఒక పరిస్థితుల్లో మన జీవితమును, మన యొక్క హృదయమును, మనస్సును, ఆలోచనలను, ఉద్దేశములను, మార్గములను అస్థిరం చేస్తుంది. ఎక్కడ ఒక దాని మీద స్థిరంగా ఉండలేం. ఎక్కడ ఒక విషయమును మనము స్థిరంగా మాట్లాడలేము.
ఎక్కడ కూడా ఒక స్థిరమైన ఆలోచన లేనివారు, ఎక్కడ కూడా ఒక స్థిరమైనటువంటి స్థిమితి లేనటువంటి వారు, ఎక్కడ కూడా ఒక ప్రాంతంలో స్థిరముగా నిలబడినటువంటి వారు, అలాంటి అస్థిరమైనటువంటి వారు ఎక్కడ కూడా అని చెప్తున్నారు, అతనికి ఏమి కూడా దొరకదు. అలాగైనట్లయితే ఇలాంటి అస్థిరమైనటువంటి ఒక హృదయం కలిగిన వారు, ఒకటి వారు దేవుణ్ణి బలహీనపరిచేటువంటి వారు, అది వారికి మనస్సాక్షిని బలహీనపరుస్తుంది. అందువలన అలాంటి ఒక మనస్సు లేకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అలాగైనట్లయితే ఇలాంటి దుర్మనస్సు నుండి ఎలాగో మనము బాగుపరచబడడం, అనేకమైన విషయాలు నేను చెప్పకుండా ముందుకు వెళ్తున్నాను టైం కన్జంక్షన్ బట్టి. కాబట్టి ఇలాంటి ఒక దుర్మనస్సును కలిగిన ఉన్నట్లయితే దానికి దేవుడు మనకు అనుగ్రహించే ఒక సమాధానం లేనట్లయితే ఒక సొల్యూషన్ అనేది ఏమిటి? చివరిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఒకటి, ఎల్లప్పుడూ మనము యేసుక్రీస్తు వారి వైపు మన యొక్క నేత్రములను స్థిరపరచడం. ఎల్లప్పుడూ మనం యేసుక్రీస్తు వారిని చూడాలి అన్నాడు పేతురు గారు. అపనమ్మకం, అవిశ్వాసం కలగడానికి కారణం ప్రభు వైపు చూడకుండా పక్కన చూడటం. ప్రభు వైపు చూస్తున్నట్లయితే తాను నడిచి వెళ్ళేటంటి వారు. అలాంటి అస్థిరతను ఏర్పాటు చేసింది పక్కకు చూడడం. అయితే ఇప్పుడు మనం ప్రభువు మీద మన యొక్క చూపును ఉంచున్నట్లయితే మత్తయి సువార్త 6:22 ప్రకారము మరియు హెబ్రీ 12:2 ప్రకారము మనము మన యొక్క మనకున్న దిమనస్కు నుంచి స్థిరమైన మనసును నెలకొల్పడానికి అవకాశం అనేది ఉంటున్నది. 2, మన యొక్క పాపమును పూర్తిగా మన యొక్క జీవితం నుంచి తీసివేయడం. అది అనేక సందర్భాల్లో మనల్ని అస్థిరులుగా చేస్తుంది. మనలో ఉన్నటువంటి పాపం మనలను అస్థిరులుగా చేసి నిలబడుతుంది. అది మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపం, అపవిత్ర, ప్రతి దుష్టత్వము మన స్థిరులుగా నిలబెట్టదు. అది మనం స్థిరంగా నిలబడాలంటే మన హృదయంలో ఉన్నటువంటి పాపమును, మన జీవితంలో ఉన్న ప్రతి పాపమును తీసివేయవలసిన అవసరం అనేది ఉంటున్నది. అలాగను పూర్తిగా మనం పాపము నుంచి బయటకు వచ్చినట్లయితే మనము స్థిరమైన మనస్సును కలిగి జీవించడానికి అవకాశం ఉంది. ప్రభు ఒక సందర్భంలో మాట్లాడుచు మత్తయి 5:29 నీ యొక్క కన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని తీసివేయమని చెప్పారు. నేను మనస్సు కలిగి ఉండడానికి, లేక స్థిరమైన మనస్సును కలిగి ఉండడానికి ఏది ఆటంకమో దాన్ని మనం తీసేయాలి. అది ఏదైనా ఉన్నాయి. నా కన్నుగా ఉన్న శరీరంలో అది ఒక గొప్ప భాగం. అది ఈవెన్ అదేనైనా సరే నన్ను అస్థిరునిగా చేసినట్లయితే దాన్ని కూడా తీసేయమని చెప్పారు ప్రభు. కాబట్టి మనకి ఎంత ఇష్టం ఉన్నానో, ఎంత కోరిక ఉన్నానో ఆ పాపములన్నిటినీ మనం తీసివేయవలసిన అవసరం అనేది ఉంటున్నది. 3వ విషయం ఏమిటంటే, మనం ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని మీద ఆధారపడి, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఈ లోకంలో జీవించడం. అలా ఇప్పుడు మాత్రమే మనకు స్థిరమైన మనసు కలుగుతుంది. దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన మాటలను చదవాలి. దేవుని యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు ఒక స్థిరమైన మనస్సు, హృదయము దేవుని మీదకి మనకు అనుగ్రహిస్తుంది. లోకంలో ఉన్న బుక్స్ చదివితే అది ఇది మనకు అర్థం కాదు. దేవుని గురించి మనం స్థిరంగా దేవుని విషయంలో స్థిరంగా ఉండవలేనంటే
దేవుని మార్గాల విషయంలో మనం స్థిరంగా ఉండాలనుకుంటే, దేవుని యొక్క లేఖనములను క్షుణ్ణముగా మనము అనుదినము చదువుచు మన హృదయమును మనస్సును స్థిరముగా ఉంచుకోవలసిన అవసరం మనకు ఉంటున్నది. చివరగా ఎడబాటు లేని, లేకపోతే ఒక స్థిరమైన హృదయం కొరకు దేవుని వద్ద మనము ప్రార్థన చేయాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అనేక సందర్భాల్లో మనము ప్రభు మీద మన చూపును నిలపరిచి స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చును. రెండు, మనం పాపం మన స్థితిలో చేస్తుంది కాబట్టి దాన్ని మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చును. దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని మీద స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చును. ఇవన్నీ నాకు జరగాలని మొదటగా మనము ప్రార్థన చేయడం కూడా అవసరమైనటువంటిదే. అలాగూ ఎప్పుడైతే మనము చేస్తామో ఇవన్నీ మనకి ఒక స్థిరమైన హృదయమును ఏర్పాటు చేయడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఎందుకంటే కీర్తనలు 51:17 విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎన్నడూ కూడా అలక్ష్యం చేయడు. ఈ విషయమును మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అందువలన దేవుడు మనకి 2 హృదయాలను ఇవ్వలేదు, ఒకటే ఇచ్చారు. దేవుడు మనకి 2 ప్రేమను ఇవ్వలేదు, ఒకే ప్రేమను ఇచ్చారు. ప్రభు మనకి ఒకే మార్గం ఇచ్చారు, 2 మార్గాలు ఇవ్వలేదు. అలాగున మనకి ఒకే హృదయం, ఒకే మనసు దేవుడు మనకు అనుగ్రహించారు. అయితే మనుషుడు ఈనాడు 2గా చేసుకొని తప్పిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువలన మనం ఎల్లప్పుడూ దేవుని యొద్ద నాకు స్థిరమైన హృదయము, స్థిరమైన మనస్సు, స్థిరమైన ఉద్దేశం కలిగి ఈ లోకములో జీవించాలని మనము ఒకరికొకరు ప్రార్థన చేస్తూ స్థిరమైనటువంటి బుద్ధితో, స్థిరమైన మనస్సుతో, స్థిరమైన ఆలోచనలతో, స్థిరమైనటువంటి హృదయంతో దేవుని మీద ఆధారపడి ప్రభు వలె జీవిస్తూ ఇక లోకంలో నిజమైన క్రైస్తవులుగా జీవించుతాము. పూర్తమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటే కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.